హలో ఆల్, వెల్కమ్ టు కిరణ్ ఆర్ట్స్ అండ్ ఈట్స్. ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ సకినాలు మా ఇంట్లో ఎలా చేసామో చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: వరిపిండి, నువ్వులు, ఉప్పు, అంతే. ముందుగా వరిపిండిలో నువ్వులను వేసేయాలి, అలాగే ఉప్పు కూడా వేసి మిక్స్ చేయాలి. ఈ పిండిని మొత్తం ఒకేసారి వాటర్ పోసి కలిపితే గట్టిగా అవుతుంది. సో కొద్ది కొద్దిగా కలుపుకుందాం. దానికోసం ఒక బౌల్లో కొంచెం పిండిని తీసుకొని వాటర్ పోసి మృదువుగా కలుపుకుందాం. సకినాల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు సకినాలు వేయడానికి ఒక చాప మీద ఒక కాటన్ శారీ వేసి రెడీగా పెట్టుకుందాం. ఫస్ట్ సకినాన్ని నేను ఓంతో స్టార్ట్ చేస్తున్నాను. తరువాత సకినాలన్నీ ఇలా రౌండ్గా వేసుకుంటున్నాను. ఇలా మొత్తం పిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇలా కాటన్ శారీ మీద సకినాలన్నీ వేసేసుకుందాం. ఈ సకినాలు ఆరేలోపు మనం కట్టెల పొయ్యి తయారు చేసుకుందాం, వచ్చేయండి. కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యేదాకా ఆగుదాం. ఇప్పుడు ఆరిపోయిన సకినాలని ఒక చిన్న ప్లేట్ సహాయంతో ఇలా ప్లేట్లో వేసేసుకుందాం. ఇలా సకినాలన్నీ తీసాక వీటిని ఫ్రై చేయడానికి తీసుకెళ్ళిపోదాం, పదండి. హీట్ అయిన ఆయిల్లో ఇలా సకినాలను వేసేసి ఫ్రై చేసేయడమే. సకినాలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. అప్పల్లోపు మా మమ్మీ పెరట్లోని పుదీనాను చూసేయండి. మన సకినాలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. సకినాలను ఇలా తిప్పేసి ఇంకోవైపు కూడా కాల్చేద్దాం. మన సకినాలు ఫ్రై అయిపోయాయి. దీనిని ఒక జల్లడి సహాయంతో తీద్దాం. అంతే అండి, మన సంక్రాంతి స్పెషల్ సకినాలు రెడీ అయిపోయాయి. మీ ఇంట్లో ఏ పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.